అనంతపురం జిల్లా కేంద్రంలో టవర్ క్లాక్ సమీపంలోనే ఉన్న చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద రాప్తాడు నియోజకవర్గానికి చెందిన అనంతపురం రూరల్ టీడీపీ మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీ నరసింహులు తదితరుల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా టవర్ క్లాక్ సమీపంలోనే ఉన్న చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద కేక్ను ఏర్పాటు చేసి కేక్ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం రూరల్ టీడీపీ మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ, పోతుల లక్ష్మీ నరసింహులు తదితరులు మాట్లాడుతూ ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని అనంతపురం నగరంలో నిర్వహించుకోవడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చీరాల పట్టణంలో చేనేత వస్త్ర వ్యాపారులను అందరినీ కలుసుకోవడం జరిగిందని, వారి యొక్క ఉత్పత్తులు మార్కెటింగ్ చేసే విధానాలపైన రానున్న రోజులు అనేక మార్పులు తీసుకురాబోతున్నట్లు చెప్పడం శుభపరిణామమని, అదేవిధంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా చేనేత కార్మికులను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రంలో చేనేత జౌళి శాఖ మరింత అభివృద్ధి చెందేందుకు మన జిల్లా మంత్రి సబితమ్మ కూడా ఎంతో సహకారం అందజేసి చేనేతల అభివృద్ధికి సహకారం అందజేయాలని, అదేవిధంగా చేనేత రంగంపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రకటించడం సంతోషకరమని అనంతపురం రూరల్ టీడీపీ మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ, అనంతపురం జిల్లా టీఎన్టీయూసీ అధ్యక్షుడు పోతుల లక్ష్మీ నరసింహులు తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం నాయకులు రవీంద్ర, రాజశేఖర్, సత్యనారాయణ, వెంకటరమణయ్య, దేవిరెడ్డి, వెంకటేష్, కొండన్న, పాల వెంకటేశులు, కురుగుంట వెంకటరాముడు, జింకా శ్రీనివాసులు, రాముడు, రమేష్, అలీపీరా, రాజేష్, శివ, లక్ష్మీనారాయణ తదితరులంతా కూడా పాల్గొన్నారు. చేనేతల ఐక్యత వర్ధిల్లాలి, చేనేతల ఐక్యత వర్ధిల్లాలి, చేనేతల ఐక్యత వర్ధిల్లాలి, చేనేతల ఐక్యత వర్ధిల్లాలి. దాదాపు మట్టమే అన్నమే కాదు
రైటా అందరికీ నమస్కారాలు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అనంతపురం టవర్ క్లాక్ దగ్గర కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు చేనేతలు కష్టాలు చూసి వాళ్ళ సమస్యల గురించి వివరించాలని, తెలియపరచాలని, గుర్తింపు రావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు 2016లో చేనేతల దినోత్సవం ఖచ్చితంగా జరుపుకోవాలి, పండగలా చేసుకోవాలని చెప్పేసి ఆగస్టు 7న ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆనాడు నుంచి ఇప్పటి వరకు కూడా చేనేతలు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఎంతో శ్రమించి మాకందరికీ కూడా చేనేతలకు కొంచెంగా విడతలుగా కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి చేనేతలకు చేసింది ఏమాత్రం లేదు. ఆయన కేవలం 24,000 రూపాయలు మాత్రం చేనేత నేస్తామని చెప్పేసి వేశాడే కానీ చేనేతల గురించి పట్టించుకోవడం పాపాన కూడా లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు సార్ కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ ఇద్దరు సమక్షంలో కూడా చేనేతలకు కనీసం హ్యాండ్లూమ్ తరపున వచ్చేసి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదే పవర్లూమ్స్ పరంగా కూడా 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇంకా చేనేతలకు చాలా సహాయం చేయాలని చెప్పేసి మేము కూడా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా ఆయన మనకు చేనేతలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ముడి సరుకులు కావచ్చు విపరీతమైన రేట్లు పెరిగి మాకు సబ్సిడీగా ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా మగ్గాలు తయారు చేసే విధానంలో కూడా సబ్సిడీ 100% మా చేనేతలకు ఇవ్వాలని, ఆదుకోవాలని మన చంద్రబాబు నాయుడు సార్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే రైతులకి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా డ్రిప్ ఇరిగేషన్లో కూడా 90% ప్రకారం రైతులకు ఇచ్చాడు. అదేవిధంగా మాకు 100% చేనేతలు ఆదుకోవాలని, సబ్సిడీ ఇవ్వాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు బీసీల ముద్దుబిడ్డ అయినటువంటి సబితమ్మ గారు రాష్ట్రంలో చీరాల పట్టణంలో పెద్ద ఎత్తున కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే అనంతపురం స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న సారథ్యంలో స్థానిక టౌన్ క్లాక్ దగ్గర, మరి హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గర కూడా చేనేతలందరూ కూడా పెద్ద ఎత్తున జాతీయ చేనేత దినోత్సవాన్ని బ్రహ్మాండంగా అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. చేనేతల పక్షపాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈనాడు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమిగా ఏర్పడి చేనేత జీవితాల్లో వెలుగులు నింపాలనేటువంటి సంకల్పంతో మరి నేత మీద ఆధారపడినటువంటి కుటుంబాలకు 500 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటును కూడా అందజేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో వరాల జల్లులు కూడా కురిపించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 2 గంటలకు మరి చీరాలలో కూడా పెద్ద ఎత్తున చేనేత రంగం మీద ఆధారపడినటువంటి వారికి వరాలు కూడా కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకు నేతన్నలందరూ కూడా, చేనేత కులాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అనంతపురం నగరంలో